హలో గైస్, ఇది హాలీల్యాండ్ వారి మార్క్ M2 మైక్ అనమాట. ఇది చాలా చిన్నగా స్మాల్గా ఉంటుంది అండ్ ఇది లేటెస్ట్ వర్షన్. కంటెంట్ క్రియేటర్కి అండ్ టెక్ న్యూస్ బ్లాగింగ్కి అండ్ యూట్యూబ్ వీడియోస్కి చేయడానికి అయితే ఇది మంచి మైక్ అని చెప్పుకోవాలా. అండ్ ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూసేద్దాం. డైరెక్ట్గా అయితే బాక్స్ ఇలానే వచ్చేసింది. దీనికి ఏం పార్సల్ కూడా ఏం చేయలేదు అమెజాన్ వాళ్ళు. అండ్ ఇక్కడ ఉంది సీల్ అనేది. ఇలా ఓపెన్ చేస్తే హాలీల్యాండ్ వారు లెట్స్ గెట్ స్టార్ట్ టచ్ అని కార్డ్ ఇచ్చారు అండ్ యూజర్ మాన్యువల్ అండ్ ఈ స్టిక్కర్స్. మీరు మైక్ మీద ఈ స్టిక్కర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్మైలీస్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఇలాంటి గ్రే స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. మీకు మైక్ అనేది అంత కంఫర్టబుల్గా లేకపోతే మైక్ మీద ఈ స్టిక్కర్స్ కూడా అంటించుకోవచ్చు. ఈ స్మైలీస్ అయితే బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ స్మైలీస్ బాగా వాడుతుంటారు. ప్యాకేజింగ్లో ఏమొస్తుందో కూడా ఒక లిస్ట్ ఇచ్చారు దీని మీద. అండ్ ఈ పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంకా దీంట్లో చూస్తే 2 రిసీవర్స్ అండ్ ఒకటైతే మైక్ బాక్స్ ఉంది. అండ్ దీంట్లో అయితే ఒక రిసీవర్ 2 మైక్స్ అయితే ఉన్నాయన్నమాట. మైక్స్ సరే ఓపెన్ చేస్తుందాం. ఈ కింద పైన ఈ సీల్స్ అనేది తీసేయాలా. ఇది కింద ఇది మీకు మ్యాగ్నెట్ అనమాట, ఛార్జింగ్ ఎక్కే మ్యాగ్నెట్. అండ్ ఈ పైన ఇది మైక్. అండ్ ఇక్కడ లోగో కూడా చూడవచ్చు మీకు, హాలీల్యాండ్ లోగో. అండ్ ఈ సైడ్కి ఉండేదేమో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్. ఒకసారి ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిల్ అనేది ఆన్ అవుతుంది అనమాట. మీకు మైక్ కనెక్ట్ అయితే ఇక్కడ బ్లూ లైట్ అనేది బ్లింక్ అవుతుంటుంది. ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే మీకు ఇక్కడ గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. 40 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఈ మైక్ అనేది. మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా రోజుల వరకు వాడుకోవచ్చు. ఈ ఛార్జింగ్ ఎక్కుతుంది. మీకు సీల్ తీసాం కదా, మ్యాగ్నెట్ అటాచ్ చేసి ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. మ్యాగ్నెట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇది రిసీవర్, ఇది కెమెరా రిసీవర్. మీకు ఇక్కడ లోగో కూడా వచ్చు. ఇది ఇండికేటర్ అనమాట. ఈ లో, మీడియం, హై ఈ లైట్స్ అనేది బ్లింక్ అవుతాయి మీరు వన్స్ కెమెరా క్లిక్ చేశాక. అండ్ ఈ పైన అయితే మీకు ఇక్కడ చూస్తే TX1 TX2 అంటే ఈ రిసీవర్స్ అనమాట. ఇవి మీకు రిసీవర్స్ కనెక్ట్ అయినప్పుడు ఈ లైట్ బ్లింక్ అవుతుంటుంది. అండ్ కింద ఇది మ్యాగ్నెట్, ఛార్జింగ్ ఎక్కే మ్యాగ్నెట్. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది క్లిప్. అండ్ ఇక్కడ మీకు 3.5mm జాక్ అనమాట, కెమెరా కనెక్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ Type-C పోర్టు. అండ్ ఇక్కడ పవర్ ఆఫ్ ఆన్ బటన్. అండ్ ఇది మోడ్ బటన్ అనమాట. అండ్ బాక్స్ అయితే ఇలా ఉంది. చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ హాలీల్యాండ్ అని ఉంది. అండ్ ఈ హాలీల్యాండ్ లోగో కూడా ఒకటి ఉంది. ఇవి ఛార్జింగ్ ఇండికేటర్స్ అనమాట, లో, మీడియం, హై అలా. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ USB పోర్ట్ ఉంది. దీని ద్వారా మీరు వచ్చి కేస్ అనేది. అండ్ ఇది పక్కన పెట్టేసి రిసీవర్స్. ఇది Type-C రిసీవర్. అండ్ ఇక్కడ కూడా మార్క్, హాలీల్యాండ్ మార్క్ లోగో. అండ్ ఇదైతే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అనమాట. మీరు ఇక్కడి నుంచి కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇది లైట్నింగ్ కేబుల్. మీరు ఓల్డ్ ఐఫోన్స్కి అయితే ఇది పెట్టుకోవచ్చు. అండ్ ఇది కూడా నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అనమాట. ఇక్కడ బాక్స్లో చూసుకుంటే ఇక్కడ ఒక బ్యాగ్ కూడా ఉంది, సమ్ జెల్స్. ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం. బ్యాగ్లో చూసుకుంటే ఇది 3.5mm జాక్. ఇది కెమెరా టు రిసీవర్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇవి మీరు మెల్ల వేసుకోవడానికి లాకెట్స్ అనమాట. మీకు ఇలా
కాలర్కి పెట్టి కూడా ఇబ్బంది అనిపిస్తే ఈ మెల్ల వేసుకోవచ్చు. ఈ ట్యాగ్స్ మెల్ల వేసుకొని వీటికి అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. మైక్ అనేది 2 ఇచ్చారు, 2 మైక్స్కి 2 ఇచ్చారు. ఈ విండ్ షీల్డ్ మీరు అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు అయితే ఇది మంచిగా యూజ్ అయ్యిద్ది. విండ్ అనేది మీకు క్యాప్చర్ చేయకుండా ఇవి బాగుంటాయి. విండ్ షీల్డ్ కూడా చాలా క్వాలిటీ ప్రీమియంగా ఉన్నాయి. అండ్ ఇది టైప్ సి కేబుల్, మీకు ఈ కేస్ని అనేది ఛార్జ్ చేయడానికి టైప్ సి కేబుల్ అనమాట. మీరు ఏ ఛార్జర్ నుంచి అయినా చేసుకోవచ్చు, 20 వాట్స్ నుంచి. ఈ బ్యాగ్లో చూసుకుంటే ఇవే. బ్యాగ్ కూడా అంటే చాలా ప్రీమియంగా ఉంది బ్యాగు. చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ హాలీలాండ్ మార్క్ అండ్ లోగో కూడా ఉంది ఇక్కడ. బ్యాగ్ అయితే క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ క్యారీ చేయడానికి అయితే ఈ బ్యాగ్ మంచి సూటబుల్ అని చెప్పుకోవాలా. అండ్ ఇవన్నీ ఇలా క్యారీ చేసుకోవచ్చు ఈ బ్యాగ్లో. మైక్ కూడా ఇలా క్యారీ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది బ్యాగ్ అనేది. అండ్ ఇది అరౌండ్ అమెజాన్లో 12,000 13,000 దాకా పడుతుంది. మీకైతే ఇది 3 వేరియంట్స్లో అయితే ఉంటుంది. ఒకటి టైప్ సితో వస్తుంది, ఇంకోటి అయితే ఓన్లీ లైట్నింగ్ కేబుల్తో వస్తుంది, ఇంకోటి అయితే ఈ 3 కాంబో అనమాట. కాంబో అనేది అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. మీకు ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు, ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు. మీకు ఇవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి బై చేయండి. నేను ఆడియో టెస్ట్ కూడా చేద్దాం ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు ఒక మైక్ని అయితే కనెక్ట్ చేశాను నేను. రిసీవర్లో కూడా బ్లూ లైట్ వస్తుంది, ఇక్కడ కూడా బ్లూ లైట్ వస్తుంది మీరు మొబైల్ కనెక్ట్ చేసిన వెంటనే. అండ్ ఒక రిసీవర్ కనెక్ట్ చేసే కాబట్టి మీకు మొబైల్ కనెక్ట్ చేసిన రిసీవర్లో అయితే ఒక లైటే బ్లింక్ అవుతుంది, 2 రిసీవర్లు కనెక్ట్ చేస్తే 2 బ్లింక్ అవుతాయి. అండ్ ఈ షర్ట్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా అనేసి ఇలా పెట్టుకుని షర్ట్కి ఫిట్ అయిపోయింది. మీరు బ్లాగింగ్ చేసేటోళ్ళు అయితే ఇది మంచి కంఫర్టబుల్గా మైక్ అనమాట. అండ్ టెక్ న్యూస్కైనా వేటికైనా కానీ మైక్ అనేది అంటే చాలా వర్త్ అనమాట. మీరు ఇలా మంచిగా పెట్టుకోవచ్చు. అండ్ మీరు చాలా క్రౌడెడ్ ప్లేస్లో కూడా ఇది నాయిస్ అంతా తీసేసి మంచిగా రికార్డ్ చేస్తుంది. ఇప్పుడైతే నేను ఇండోర్లో ఉన్నాను, మీకు ఫ్యాన్ స్పీడ్ పెంచి ఒకసారి చూపిస్తాను నాయిస్ ఎలా క్యాన్సిల్ చేస్తుందో. ఫ్యాన్ స్పీడ్ అయితే పెంచాను, చాలా స్పీడ్గా అయితే తిరుగుతుంది ఫ్యాను. ఇప్పుడు మైక్లో ఉన్న మీకు ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ఉందా, ఇది ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుందా, అలాగే మీకు రిసీవర్లో కూడా గ్రీన్ కలర్ వస్తుంది. అలా అయితే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్టు అర్థం అనమాట. ఫ్యాన్ అయితే చాలా స్పీడ్గా తిరుగుతుంది. మీకు నాయిస్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ వాయిస్ ఎలా ఉందో క్లారిటీ చూసారా. నేను ఒకసారి ఆఫ్ చేసి చూస్తా. మీకు నాయిస్ క్యాన్సిల్ ఆఫ్ చేయాలన్నా కూడా ఈ ఎల్లో కలర్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిల్ అనేది ఆఫ్ అయిపోయింది. నాయిస్ క్యాన్సిల్ ఆఫ్ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ బ్లూ లైట్ అనేది వెలుగుతుంది, నాయిస్ క్యాన్సిల్ ఆన్లో ఉంటే గ్రీన్ లైట్ వెలుగుతుంది అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.